ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అలాగే గోదాదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఆండాళ్ తల్లిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. ఈవిడ గోదాదేవి భూదేవి యొక్క అంశ. భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈసారి నేను కాదు, నీవు అవతారం దాల్చు. నీవు వెళ్ళినటువంటి కార్యం సిద్ధైన తరువాత చివరకు నీవే నన్ను చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశాన్ని ఇస్తారు. అలాగే మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసీవనంలో ఆవిర్భవించారు. గోదాదేవి జన్మకు ముందే మన స్వామివారు తన యొక్క బంటును భూమిపైకి పంపించారు. అదే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడు. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. ఒకరోజు క్షీరాసాగరంలో హాయిగా పడుకుని ఉండగా మహాలక్ష్మీదేవి గరుత్మంతుణ్ణి పొగుడుతారు. స్వామి, గరుత్మంతుడు మీకు ఎంత సేవ చేస్తారు? మీరు ఆయనకు ఎప్పుడూ కూడా ఒక వరాన్ని కూడా ఇచ్చిందే లేదు. ఇప్పుడైనా సరే ఒకసారి పిలిచి ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహించవచ్చు కదా అని సలహా ఇస్తారు. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నీవు చెప్పే వరకు నాకు ఏమాత్రం కూడా ఈ ఆలోచన లేదు. మంచి పని అని అనుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదు అని చెప్పి, ఎప్పుడో ఎందుకు లక్ష్మి, ఇదిగో ఇప్పుడే పిలిచి అతనికి వరాన్ని ఇచ్చేసేద్దాం అని చెప్పి గరుత్మంతుణ్ణి పిలుస్తారు. స్వామి పిలిచినంతటనే వచ్చి ఆయన ముందు వాలుతారు గరుత్మంతుడు. స్వామి, చాలా రోజులకు నా మీద దయ కలిగింది. ఏమి చేయాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అంటారు. దానికి మహాలక్ష్మీదేవి నవ్వి, ఏదో చెయ్యడానికి కాదయ్యా, నీకేదైనా వరాన్ని ఇవ్వడానికి స్వామివారు పిలిచారు అని చెప్తారు. అప్పుడు మహావిష్ణువు, అవును గరుడా, నీవు అన్ని వేళలా నన్ను అంటుపెట్టుకుని ఉండి నాకు సేవ చేస్తావు. ఏ రోజు ఏది అడిగింది లేదు. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నేను ఇస్తాను అని చెప్తారు మహావిష్ణువు. ఇంతకంటే నాకు ఇంకేం భాగ్యం? నాకు ఏం వరం వద్దు తండ్రి. ఈ అదృష్టం ఎప్పుడూ కూడా నా నుండి దూరం కాకుండా ఉంటే అదే నాకు చాలు అంటారు గరుత్మంతుడు. అప్పుడు అమ్మవారు, అదేమిటి గరుడా, స్వామివారు వరం ఇస్తానంటే వద్దంటావు? ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటారు. స్వామివారు కూడా పదే పదే అడగడంతో, సరే స్వామి అని ఆలోచిస్తూ ఉన్నట్టుండి అతనికి మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక ఒకటి మొదలవుతుంది. ఆ కోరిక అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడు, తల్లి కోరుకుంటాను. నా మనసులో అసలు ఇలాంటి కోరిక ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది. కానీ నేను కోరుకున్న తర్వాత తప్పుగా అనుకోకూడదు అంటారు గరుత్మంతుడు. అప్పుడు మహావిష్ణువు, నీవు ఏ విధమైనటువంటి సంకోచం కానీ భయాన్ని కానీ నీ మనసులో పెట్టుకోకుండా అడుగు గరుడా అని అంటారు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీకు మామగారిని అవ్వాలని ఆశగా ఉంది తండ్రి అని అంటారు. కోరిక విని మహాలక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూస్తారు. దానికి గరుత్మంతుడు, నాకు కూడా తెలియడం లేదు తల్లి. ఇదే ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక అసలు ఎందుకు నా మనసులో కలిగిందో ఇదంతా కూడా ఇదిగో ఉన్నారు కదా ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఈయనకే తెలియాలి అంటారు గరుత్మంతుడు. అవునవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం పడుతుందో ఈయనకే తెలియాలి అనుకుంటుంది మహాలక్ష్మీదేవి. అలా ఆ వరం ప్రకారం గరుత్మంతుడు భూమిపైన మన దేశంలోని తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూరు అనేటువంటి ఒక ఊరిలో విష్ణుచిత్తుడు అనేటువంటి పేరుతో జన్మిస్తారు. అలా ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసిమాలలను కట్టి అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటువంటి స్వామికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి నిశ్చయించుకుంటారు. జీవితాంతము కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇక నాకు ఏమీ వద్దు, ఈ సంసార బంధనాల్లో కనుక మాత్రం అసలు ఏమాత్రం కూడా ఇరుక్కోకూడదు అని అనుకుంటారు. కానీ ఆయన్ని చూస్తే గుడిలో చాలామందికి అసూయ. ఎందుకంటే ఆయన స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడిలోకి భక్తుల సంఖ్య పెరిగిపోయిందన్నమాట. భక్తులు కూడా ఆయన పట్ల ఎనలేనటువంటి గౌరవం పెరుగుతుంది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరుగా ఎంచి ఆయనకు పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. స్వామి సేవ కోసం పూలు తీసుకుని రావాలని చెప్పి తన పూల తోటలోకి వెళ్తారు.
ఆయన పూల తోటలోని ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ సుకుమారమైనటువంటి పువ్వుల పైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది. అప్పుడు భూమాత ఒక చిన్న బిడ్డగా తులసి వనంలో ఆవిర్భవిస్తుంది. కర్కాటక మాసంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో తులసి వనంలో అందంగా ముద్దులొలికేటువంటి ఒక చిట్టి పాపాయిగా విష్ణు చిత్తునికి కనిపిస్తుంది. ఆ భూమాత అందమైనటువంటి ఆ బోసి నవ్వులు చూస్తూ ఉంటే అసలు ఎవరికైనా కానీ ఎత్తుకుని ముద్దులాడాలి అనిపించేలా ఉంది ఆ చిట్టి పాపాయి. అంతటి అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసినటువంటి విష్ణుచిత్తుడు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపేలా ఆ పాపాయిని చూస్తూ ఉంటారు. ఇంత అందమైన అమ్మాయిని, ఇంత పసిపాపను ఎవరు ఈ తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుని ఇంత చిన్న పాపని తోటలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అసలు ఎవరికి మనసు వచ్చిందా అని అనుకుంటూ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ తర్వాత అతను ఊర్లోకి వెళ్ళి అందరినీ అడిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పి ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో పాపం, మీ పాప ఏడుస్తూ నాకు కనిపించింది అని చెబుతారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియదు అని చెప్పి జవాబు ఇస్తారు. ఇక్కడ విష్ణు చిత్తునికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో అఖండం చాలా అఖండంగా వెలుగుతూ కనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాలతో అసలు ఇది ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ పాపను తీసుకుని ఇంటికి వస్తారు. తనకు ఈ పాప తులసీవనంలో దొరికిందని, ఈ పాప తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అని ఊర్లో అందరినీ కూడా ఈ పాప గురించి అడగడంతో ఎవరికీ కూడా ఏమీ తెలియదు అని చెప్పడంతో ఆ పసిపాపను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగారు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తు బ్రహ్మచారి అయినప్పటికీ తల్లి తండ్రి తనే అయ్యి ఆ పసిపాపను పెంచుకోతలిచారు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగారు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది. తులసీవనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు, మంత్రాలు వింటూ పూజల్లో వెంట నడుస్తూ గోదాదేవి పెరిగింది. మాలలు కట్టేటప్పుడు తన కూతురి కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేసి ఇస్తారు విష్ణుచిత్తుడు. ఇప్పుడు చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో, కట్టడంలో తన చిట్టి చిట్టి బంగారు చేతులతో సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అలాగే తన తండ్రి తన కోసం చేసిన బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి పూలమాలలు అన్నిటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకుని గోదాదేవిని కూడా తీసుకుని గుడికి వెళ్ళేవారు విష్ణుచిత్తుడు. నారాయణ్ణి లీలలను తండ్రి వివరిస్తుంటే విని అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది గోదాదేవి. చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను నేర్చుకున్నది గోదాదేవి. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణం, రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏరుకూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త కృష్ణుని మీద ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగారు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి కానీ తను కానీ ఎవరు పూలమాల అల్లినా సరే ఆ పువ్వుల మాలను ముందు తాను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తి చెందిన తరువాతనే స్వామివారికి ఆ పూలబుట్టను పంపించేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు విష్ణుచిత్తుడు తీసుకువెళ్ళిన పూలమాలలో ఆడవారి శిరోజం వచ్చిందని బాధపడి మాలలను స్వామివారికి సమర్పించకుండా వచ్చి కూతుర్ని మందలించారు. విష్ణుచిత్తుడు అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి ఆ రోజు కృష్ణుడు అతనికి స్వప్నంలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశారు. విష్ణుచిత్తుల వారికి అప్పుడు అర్థమైంది గోదాదేవి తన కూతురు కాదని సాక్షాత్తు భూమాత అని అర్థమైంది. అప్పటి నుండి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనస్సులో
కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లీపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్ళికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.